హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఈరోజు మనం ఈ వీడియోలో బెండకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అసలు. మరి దీనికోసము ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, కొన్ని శనగబేడలు, వీటితో పాటు కాస్త కరివేపాకు వేసి మంటని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. ఇవి పక్కకు తీసేసి ఇప్పుడు ఆనియన్స్ వేయించుకుందాము. కొంచెం ఆయిల్ వేసి ఇవి ఎర్రగా వేగిన తర్వాత వీటిని కూడా చల్లారనిద్దాము. నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసేసి బెండకాయ ముక్కల్ని వేయాలి. మీరు ముక్కలు ఇలానే కట్ చేసుకొని అవసరం లేదు, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇంకా సన్నగా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసేసి వీటిని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి. ఒక సైడ్ మగ్గుతూ ఉండగా మరో సైడ్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా చల్లారినవన్నీ మిక్సీలో వేసేసి బాగా పౌడర్ చేసేసుకోవాలి. ఇలా పౌడర్ అవుతుంది, ఫైన్ పౌడర్. ఇలా అయిపోయిన తర్వాత ఇందులో మనము ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసి దాంతోపాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి దీన్ని మొత్తం మిక్సీ పట్టుకుందాం. ఇలా పట్టుకొని ఒక సైడ్ పెట్టుకున్న తర్వాత బెండకాయల్ని మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకుంటూ మగ్గిన తర్వాత చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాము. సేమ్ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి తర్వాతకు సంబంధించినవన్నీ వేసేయాలి. వేసేసి బాగా వేగించాలి. వీటితో పాటు కొన్ని పచ్చిమిర్చి వేసేసి వీటిని కూడా బాగా వేయించాలి. ఇది మొత్తం వేగిన తర్వాత మసాలా ముద్దను వేసి ఆయిల్లో బాగా వేయించాలి. నెక్స్ట్ మనం ముందు వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లితే చాలా బాగుంటుంది. ఇలా చల్లేసి మొత్తం కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే అండి. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అసలు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. ఇంకా చాలా మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.